నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. వైసీపీ వాళ్ళ యొక్క విన్యాసాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. చూసారు కదా, వైసీపీ వాళ్ళ యొక్క విన్యాసాలు అచ్చంగా ఇవే ఉంటాయి. ఏంటేంటి అందరి నోట మావిగన్ మాట, ఆచరణ సాధ్యమైనటువంటి ప్రతిపాదన అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళంతట వాళ్ళుగా ఇక రాసేసుకున్నారు. ఇది చూస్తుంటే నిజంగా వీళ్ళ విన్యాసాలు ఏ రకంగా ఉంటాయి, వీళ్ళదొక సపరేట్ ప్రపంచం, సపరేట్ యూనివర్స్. వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క తలపులు తప్ప ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. మాదొక ప్రత్యేకమైనటువంటి ప్రపంచం, నా ప్రపంచాన్ని నేనే సృష్టించుకుంటాను, నా ప్రపంచంలో నేనే ఉంటాను, నేను చెప్పినట్టుగానే జరుగుతుందనేటటువంటి ఒక ఊహాలోకంలో బతుకుతారేమో అర్థం కాని పరిస్థితి. ఎందుకే మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఈ విన్యాసం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తిట్టని వాళ్ళు తప్ప పొగిడిన వాళ్ళంటూ 90% ఎవ్వరూ లేరు ఈ అంశంలో, జగన్మోహన్ రెడ్డిని అండ్ వైసీపీని, వాళ్ళ యొక్క విధానాలని. సింపుల్గా చెప్పాలంటే మన ఛానల్లోనే నేను నిన్న ఒక చిన్న పోల్ పెడితే దాదాపుగా, సరే మన చిన్న ఛానల్ కాబట్టి ఇప్పుడే మనం ఎదుగుతున్నాం కాబట్టి మన స్థాయికి తగ్గట్టుగా ఒక 1300 ఓట్లు వచ్చాయి. అందుట్లో 95% జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ అయిపోయాడు, ఇది కామెడీగా తీసుకుంటున్నారు, జనం నవ్వుకుంటున్నారని చెప్పేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కావాలంటే మీరు ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను, క్లియర్గా చూడండి. లేదంటే మన ఛానల్లో చెక్ చేస్తే మీకు ఆ పోల్ కూడా దొరుకుతుంది. అందుట్లో మీరే డైరెక్ట్గా వెళ్ళి చూసినా సరే నాకేం అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి ఓటు వేయండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోటికి ఏదొస్తే అది ఏదో మీడియా ముందు వాగేస్తే దాన్ని అద్భుతం, అమోఘం, ఆచంద్ర తారార్కం నిలిచి ఉండేటటువంటి అద్భుతమైన సబ్జెక్టు చెప్పాడు, విషయం చెప్పాడు అనేటటువంటి దాన్ని రుద్ది జనాల మైండ్లోకి ఎక్కించి కనీసం ఒక 1% 2% ఒప్పిద్దాం మెప్పిద్దాం అనేటటువంటి ఆలోచనలు అయితే వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా రుద్దుడు. ఎందుకంటే సొంత పేపర్, సొంత టీవీ ఉంది కాబట్టి రోజు అసలు వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో ఎవరో దీన్ని సమర్థించట్లేదు, ఎవరో దీని గురించి మాట్లాడట్లేదు. ఇందాకలో ఒక వీడియో చూశాను, కాస్త వాళ్ళకి సానుభూతిపరుడుగా, వాళ్ళకి మద్దతుదారుగా ఉండేటటువంటి ఒక ప్రముఖ అనలిస్ట్, సరే ఆయన పేరు ఎందుకులేండి, ఆయన మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కాదు, జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ రాసిన దండాలు ముందు పట్టుకొని అని చెప్పేసి బాగా కామెంట్ చేశాడు. ఒక రకంగా అయితే గట్టిగా గుచ్చాడు. ఆయన నుంచి అలాంటి కామెంట్లు, అలాంటి విమర్శలు అయితే ఎవరు ఊహించం. ఇక ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ కూడా అసలు మరీ హేళన చేసేసింది. ఈ 2-3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ అయ్యాడు, కామెడీ పీస్ను చేశారని చెప్పేసి అయితే కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఆవిడ నోటి నుంచి కూడా బహుశా ఇట్లాంటి మనం డైలాగులు వినటం అనేది కష్టం. నేను చెప్పేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డిని సర్వకాల సర్వావస్థల్లోనూ భుజానం మెత్తుకొని మోసేటటువంటి వాళ్ళు కూడా ఈ మావిగన్ అనేటటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో, ఈ ప్రతిపాదన ఎప్పుడైతే తీసుకొచ్చో అప్పటి నుంచి నాశనం, దుంపనాశనం, ఇక ఈసారి కూడా వచ్చే అవకాశం లేదు, మన ఎఫర్ట్ మొత్తం పూర్తిగా నాశనం చేశారు, ఇంకేం వస్తుంది, ప్రజలు వచ్చి కొడతారు, కొడతారు, ప్రజలు మొహం మీద వస్తారని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. నేను చెప్పినటువంటి ఆ విశ్లేషకుడితో పాటుగా ఇంకా వాళ్ళ పేరోల్లో ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పుకునేటటువంటి సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఈ దిక్కుమాలిన ప్రతిపాదన ఏంటి, ఈ దుర్మార్గ ప్రతిపాదన ఏంటి, మరోసారి కూడా ప్రతిపక్షానికే పరిమితం అని చెప్పేసి తూర్పార పట్టని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఆఖరిగా చెప్పాలంటే వాళ్ళకి పాడ్కాస్ట్లు అందించేటటువంటి వ్యక్తులు, వాళ్ళ డిబేట్లో కూర్చునేటటువంటి వ్యక్తులు కూడా మీ అభిప్రాయం తప్పు అని లండన్ నుంచి మరీ వీడియోలు చేసి మరీ పంపిస్తున్నారు. అంటే తమకు అనుకూలంగా ఉండే అనలిస్టులు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, తమ పాడ్కాస్టర్లు, తమకు సేవలు అందించేటటువంటి న్యూస్ ప్యానల్ అనలిస్టులు, ఇంతమంది ఇన్ని రకాలుగా తూ అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నా, ఇదేం దిక్కుమాలిన ఆలోచన అని చెప్పేసి వాళ్ళందరూ ఈ రకంగా విమర్శిస్తున్నా సరే, అమ్మో గొప్ప బ్రహ్మాండం భజగోవిందం అన్నట్టుగా తమ పేపర్లో రాయించుకోవటం, తమ ఛానల్లో డబ్బా కొట్టించుకోవటం. అంటే ఈ రకంగా వాళ్ళ విన్యాసాలు ఉంటాయి. ప్రజల మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఆఖరికి
అవిభక్త కవలలాగా సయామీ కవలలాగా ఉండేటటువంటి వైసీపీ బీఆర్ఎస్ బంధం కూడా బేటలు వారిపోయిందా అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళకున్న బలంతో రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలికారు అంటే ఇక అర్థం చేసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి రెస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయినా ఇంకా భ్రమల్లో, ఇంకా ఊహల్లో, ఇంకా రుద్దుతూ, ఇంకా ఇంజెక్ట్ చేస్తూ, ఇంకా మన మనసుల్ని కలుషితం చేస్తూ ఉన్నటువంటి మరి ఈ విన్యాసాలని ఏమనుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఆ విశ్లేషకుడు ఎవరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాయటం కాదు, జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అంటూ ఇంకా వీళ్ళే చెడగొడుతున్నారు. నిజంగా ఎవరైతే సలహాలు ఇస్తున్నారో, లేదంటే ఎవరైతే ఆయన అడుగులకు మడుగులుతున్నారో ముందు వాళ్ళని పట్టుకొని ఇచ్చేస్తే కానీ ఆ పార్టీ సెటరేట్ అవ్వదాం. అలాగే ఉంది పరిస్థితి. ఆ మాట నేనంటాం కాదు, ఆ స్క్రిప్ట్ రాసినోడు ముందు పట్టుకొని తంతే తప్ప ఇదంతా సెట్ అవ్వదు. అసలు ఏం పోయే కాలం వచ్చింది, ఎవడు రాస్తున్నాడో, ఎవడు స్క్రిప్ట్ చదువుతున్నాడో అని చెప్పేసి ఆ విశ్లేషకుడే తూర్పారబట్టాడంటే ఇక అర్థం చేసుకోండి పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇదో పక్క అయితే వీళ్ళ విన్యాసాలకి ఇంకొక ఉదాహరణ కూడా నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఈ వీడియో క్లిప్ చూడండి. గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి, ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. చూశారు కదా, ఎవరో కొట్టినందుకు కాదు, ఎవరో నవ్వినందుకు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా, ఆ లెక్కన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు లోక్సభలో, రాజ్యసభలో కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికి, ఈ అమరావతి బిల్లుకి మద్దతు పలికి ఓటు వేసినటువంటి నేపథ్యంలో, చట్టరూపం దాల్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏమీ చేయలేక, ఏమీ అనలేక ఆ ఉక్రోషం టీవీ ఛానల్లో అంట గ్యాలరీలో కూర్చున్నటువంటి ఎంపీల దృశ్యాలు చూపించారట, ఫోటోలు బయటకు వచ్చాయట. దాని మీద వైవి సుబ్బారెడ్డి ఉపరాష్ట్రపతి కంప్లైంట్ చేశారట. అంటే నారా లోకేష్తో పాటుగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాజ్యసభ జరుగుతున్నప్పుడు గ్యాలరీలో పోయి కూర్చున్నారు రాజ్యసభ ప్రొసీడింగ్స్ని చూడటానికి. ఆ కూర్చున్న సందర్భంలో, ఆ ప్రొసీడింగ్స్ జరిగే సందర్భంలో వాళ్ళ వైపు కెమెరా పెట్టి ఆ దృశ్యాలు చూపించారంట. అది తప్పంట, అది నేరం అంట, రూల్స్కి విరుద్ధం అంట, చర్యలు తీసుకోవాలంట. పైగా ఒక తెలుగు పేపర్ బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది కాబట్టి దీని మీద రూల్స్ ఎలా ఉన్నాయో చూసి చర్యలు తీసుకోవాలన్నట్టుగా కంప్లైంట్ చేశారంట. అంటే ఏమీ లేక, ఏమీ ఉబుసుపోక, ఏదో తోచనమ్మ తోటి కోడలు పెళ్ళి పుట్టింటికి వెళ్ళిందో పెళ్ళికి వెళ్ళిందో అంటారు కదా, ఆ టైపులో ఏమీ చేయలేక చివరికి ఈ రకమైన కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారంటే ఇక అర్థం చేసుకోవాలి. ఏంటి తప్పు? గ్యాలరీలో కూర్చుంటే తప్పేమీ లేదు. ఫోటో చూపించారంట, లేదంటే వీడియో చూపించారట, అరే దానికి వాళ్ళ ప్రమేయమే ఉంది. ఉపరాష్ట్రపతి గారు, రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి గారు చెప్తారా, మీరు వాళ్ళని ఎందుకు చూపించారు, వీళ్ళని ఎందుకు చూపించారని చెప్పేసి అడుగుతారా? లేదంటే కెమెరామెన్లకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తారా, ఇది మాత్రమే చూపించారు, ఇది మాత్రమే చూపించకూడదని చెప్పేసి? అలా చూపించకూడదు, అలా అది చూపించడం రూల్స్కి విరుద్ధమైతే అటు పక్క కెమెరానే బెటర్ కదా. అసలు అటు పక్క కెమెరానే పెట్టరు, అసలు దాన్ని క్యాప్చరే చేయరు. ఇంకంటే అది రూల్స్కి విరుద్ధం ఎట్లా అవుద్ది, తప్పు ఎట్లా అవుద్ది? అసలు ఆ బిల్లు ఏంటి, బిల్లు మీద చర్చ సందర్భంగా మనం ఏం మాట్లాడాము, ఎలా తోకముడిచి పారిపోయాము, ఇది కాదు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద లోకేష్ అండ్ ఎంపీస్ వీళ్ళందరూ గ్యాలరీలో కూర్చున్నప్పుడు అటువైపు కెమెరా తిప్పడం తప్పైపోయిందంట. ఆ దృశ్యాలు టీవీలో టెలికాస్ట్ చేయడం తప్పైపోయిందంట. ఆ ఫోటోని పేపర్లో వేయటం తప్పైపోయిందట. ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహారాలు. సో ఇక ఈ రకమైనటువంటి విన్యాసాలతోటి ఇంకా తమ వాదనని సమర్థించుకుందాం, ఇంకా తమ పట్టినటువంటి కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిద్దాం, మనకేసే బ్యాచ్ ఏదో మనకేస్తుంది, లేదంటే మనం ఈ రకంగా నిరంతరం బ్రెయిన్ వాష్ చేసుకుంటూ ఆచరణాత్మకమైన అమోఘమైనటువంటి సలహా సూచన అని చెప్పేసి ఒక్క మచిలీపట్నం ఆ ప్రాంతం తప్ప మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి చెప్పినంత సిఆర్డీలో ఆల్రెడీ ఉంది. కొత్తగా మచిలీపట్నం మాత్రమే కలిపాడు. మ్యాక్సిమం సిఆర్డీలో ఉంది. సిఆర్డీఏ అంటే ఇటు జగ్గయ్యపేట వరకు కేవలం ఆ
విజయవాడ పరిసర ప్రాంతాలే కాదు, ఆ చుట్టుపక్కలే కాదు, విజయవాడతో పాటు ఇటు జగ్గయ్యపేట వరకు ఉన్నటువంటి అనేక మండలాలు, అనేక గ్రామాల యొక్క సమూహమే సిఆర్డీ. సిఆర్డీలో కూడా కోర్ క్యాపిటల్ని, మిగతా ప్రాంతాన్ని రకరకాల పరిధులు గీస్తూ నిర్ణయం తీసుకుని, అంటే దాదాపుగా తెలంగాణ బోర్డర్ కూడా సిఆర్డీఏ అప్లై అవుతుంది. మరి ఏదో కొత్త కనిపెట్టినట్టుగా 110 కిలోమీటర్లు అది అలా కావాలి ఎలా కావాలన్నట్టుగా దానికి ఒక దిక్కుమాలన్న పేరు పెట్టేసి అభాస్ పాలవటం, వాళ్ళ భాషలోని వాళ్ళ యొక్క అనలిస్టులు జర్నలిస్టుల భాషలో చెప్పాలంటే కామెడీ పీస్ కావటం, దాన్ని మళ్ళీ రుద్ది జనాల మైండ్లోకి ఎక్కించేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అమరావతికి జిందాబాద్ అంటే అమరావతికి జిందాబాద్, 3 రాజధానులు అంటే ఆ 3 రాజధానులు అసలు అమోఘం, అద్భుతం, అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. లేదు విశాఖపట్నం అంటే నిజమే విశాఖపట్నం మాత్రమే కావాలని మళ్ళీ. ఇవన్నీ ఎందుకు? నాగార్జున యూనివర్సిటీ ముందు ఒక 500 ఎకరాలు తీసుకుంటే బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోతుంది అంటే నిజమే, అది అసలు అద్భుతమైన ఆలోచన, అంతంత ఎకరాలు ఎందుకని చెప్పేసి. ఇవన్నీ కూడా కాదు, మళ్ళీ మచిలీపట్నం వరకు గన్ 110 కిలోమీటర్ల పరిధి ఉండాలంటే మళ్ళీ దీనికి జై. అంటే ఆ నాలుగుకి, నరం లేని నాలుగుకి అసలు ఒక విధానం అంటూ ఉండదా? ఈ జై కొట్టే వాళ్ళకు కూడా విశాఖపట్నం అన్నా జై, 3 రాజధానులు అన్నా జై, 1 రాజధాని అన్నా జై, అమరావతి అన్నా జై, లేదంటే కర్నూలు అన్నా జై, నాగార్జున యూనివర్సిటీ ముందు 500 ఎకరాలు అన్నా జై, చివరికి 110 ఎకరాలతో మావిగన్ అన్నా జై. ఇన్నిటికీ జై కొట్టడానికి కనీసం ఆత్మాభిమానం లేదా? ఆలోచించరా? మైండ్ లేదా? మళ్ళీ దీనికి సొంత పేపర్లు, సొంత టీవీ ఛానల్ తోటి సెల్ఫ్ డబ్బాలు బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం. సో అంటే ఈ రకంగా వాళ్ళ యొక్క విన్యాసాలు ఉంటాయని చెప్పడం మాత్రమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. నెంబర్ 1, ఒక పక్క పేపర్లోనూ వాళ్ళ టీవీ ఛానల్లో ఇస్తున్నటువంటి ఎలివేషన్లు, ఇంకో పక్క వాళ్ళనే బూతులు తిడుతున్నటువంటి వాళ్ళ జర్నలిస్ట్ అనలిస్టులు, ఒక పక్క అసలు ఏమీ లేదన్నట్టుగా, అసలు నాకు టైమే ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి 4 మాటలు మాట్లాడి వాకౌట్ చేసినటువంటి తీరుని కప్పిపుచ్చుకుంటూ టీవీలో వాళ్ళని చూపిస్తారా, పేపర్లో వీళ్ళని చూపిస్తారని చెప్పేసి పోయి కంప్లైంట్లు. అసలు ఏమన్నా ఉందా? కంప్లైంట్కి అర్థం ఏమన్నా ఉందా? ఎవరో కెమెరామెన్ అటు పక్కకి కెమెరాను ఫోకస్ చేస్తుంటాడు, అది డైరెక్ట్గా పీసీఆర్లో టెలికాస్ట్ అయి ఉంటుంది. దానికేముంది? చూపించకూడదంటే అసలు కెమెరానే పెట్టరు కదా, రూల్స్కి విరుద్ధం అని కూడా అసలు కెమెరానే అటు సైడ్ పెట్టరు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటో వచ్చినందుకు, గ్యాలరీలో ఉన్న వాళ్ళని చూపించినందుకు పెద్ద రాద్ధాంతం చేయటం ఏంటో. ఇట్లా ఉంటాయి వీళ్ళ విధానాలు. సో మరి వీటి పట్ల మీరు ఏమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.